वजीर पूनम प्रभाकर का हसनाबाद कस्बा का तूफानी दौरा। वजीर पूनम प्रभाकर कस्बे में मकामी रहनुमाओं और कारकुनों के साथ मोटरसाइकिल पर सवार हैं और म्यूनिसिपैलिटी की तरफ से किए जा रहे तरक्याती प्रोग्रामों का मुआयना कर रहे हैं। उन्होंने अंबेडकर भवन का मुआयना किया। उन्होंने वहां की जा रही सीसी सड़कों और निकासी के कामों की निगरानी की। वो सड़कों, नालियों, कम्युनिटी हालों और जिमकिशनों के तरक्याती कामों का मुआयना कर रहे हैं जो पहले ही शहर में बिछाई जा चुकी है। उन्होंने म्यूनिसिपल कमिश्नर और दीगर अफसरान को तरक्याती कामों के हवाले से कई तजावीज़ दे। उन्होंने तजवीज़ पेश की कि ज़ेर इल्तिवा कामों को तेज किया जाए। उन्होंने ये भी दरियाफ्त किया कि शहर में कहाँ कहाँ सड़कों और निकासी के काम की ज़रूरत है। उन्होंने मकामी लोगों से बात की और उनके मसाइल पूछे। उन्होंने यलमा झील के तरक्याती कामों और जिमकिशनों की खूबसूरती के कामों के बारे में दरियाफ्त किया। हसनाबाद म्यूनिसिपैलिटी ने कहा कि वो तमाम शोबों को रियासत में मिसाली बनाने के लिए सरगर्मियां तरतीब दे रहे हैं। పేరు పేరున హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి పక్షాన, స్థానిక నాయకత్వం అందరి పక్షాన హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనం సపోర్ట్ కొట్టుకోవాలి. ఒకసారి గట్టిగా మీ అందరికీ నా పక్షాన అభినందనలు. మొత్తం 173 సర్పంచులు హుస్నాబాద్ 7 మండలాల్లో ఉంటే సైదాపూర్ లో ఉన్నటువంటి 2 సర్పంచ్ ఎన్నికలు కోర్టు తోటి కాలేదు. 171 సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారంగా, ఎందుకంటే కొంతమంది ఇతర సర్పంచులు కూడా రావాలనేటువంటి ఆలోచనతోటి కొంత చేస్తా ఉన్నారు. అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల తప్పకుండా పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలు అయినప్పటికీ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల అందరినీ కలుపుకొని పోయేటువంటి విధంగా ఉండాలని, కాబట్టి అది స్థానిక నాయకత్వం కూడా సంప్రదింపులు చేసుకొని మాట్లాడుకొని వస్తారు. కానీ ఇయ్యాలటి వరకు ఫలితాలను మనం లెక్క చేసుకున్నట్టయితే మొత్తంగా 171 సర్పంచులు ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రకటించినటువంటి అభ్యర్థులు 108 మంది గెలిచిరు. అందరికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు. 11 మంది ఇండిపెండెంట్ గెలిచినారు. 11 మంది ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తా ఉన్నారు. కొంతమంది ఇప్పటికే రేకొండ లాంటి లేదా ఇతర గ్రామ సర్పంచులు కలిసినా కూడా మేము 11 మంది ఇండిపెండెంట్ గానే చూస్తా ఉన్నాం. ఆ 11 మంది కూడా మన వాళ్ళు అయినట్టయితే 119 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు అయితే ఉన్నారు. 40 మంది సర్పంచులు అంటే వాస్తవంగా సైదాపూర్ తీసుకుంటే 4 మాత్రమే అధికారికంగా టిఆర్ఎస్ ప్రకటించింది. కానీ ఇండివిజువల్ గా మనం మాట్లాడుకున్నప్పుడు చూస్తే అక్కడ లెక్కకు 7గా క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి 7 చూస్తున్నాం. మనకేం అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా టిఆర్ఎస్ పార్టీ 40 సర్పంచ్ స్థానాలు గెలిచింది. భారతీయ జనతా పార్టీ 10 స్థానాలు గెలిచింది. సిపిఐ తరఫున అక్కర్లపేట మండలం 1, ఎలకతుర్తి మండలంలో 1 గెలిచినారు. మొత్తంగా 171లో 108 మనం, 11 ఇండిపెండెంట్లు, 40 మంది బిఆర్ఎస్, 10 మంది బీజేపీ, 2 సిపిఐ గెలిచినారు. వాళ్ళందరికీ మరొక్కసారి 171 మందికి అభినందనలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోటి గ్రామాల్లో మనం జరిపినటువంటి మీ నాయకత్వంలో ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్ల ఫ్రీ కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద చెక్కులు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఈజీఎస్ కింద రోడ్లు కావచ్చు, లేదా ఇతరత్ర ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల లోపల విద్యుత్ తదితర అంశాలకు సంబంధించి అగ్రికల్చర్ తో సహా అన్ని అంశాల యొక్క పరిష్కారం కావడం ద్వారా వాళ్ళందరూ కూడా ఈరోజు గెలిచినారు. ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా అబో 80% పోలింగ్ లో పాల్గొన్నటువంటి గ్రామాల ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఓటింగ్ జూబ్లీలు చూసిన మన ఉప ఎన్నిక
50% అతి కష్టం మీద 7 డివిజన్లకు 7 మంత్రులు అధికారులు అందరు సినిమా యాక్టర్లు అందరు తిరిగి ఓటేస్తే కూడా 50% దాటలే. ఇలా గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రజాస్వామ్యం మీద ఎంత విశ్వాసం ఉందో, ప్రతి గ్రామీణ ప్రాంతాలతోటే జరుగుతుంది అనేటువంటి విశ్వాసంతో కొన్ని గ్రామాల్లో చూసిన టీవీ ఇంటర్వ్యూ వేస్తుంటే ఒక ముసలమ్మని అడిగినారు, అమ్మ ఓటేస్తున్నావు ఎట్లా అంటే, ఓటైపోతే లేనట్టే కదా, ఓటేస్తేనే ఉన్నట్టు కదా అనేటువంటి మాట మాట్లాడుతారు. ఆ విధంగా ప్రజల విశ్వాసం కొద్దీ ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ లోపల పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి తీర్పు మా గెలిచిన సర్పంచులు అందరితోటి కలిసి హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని రకాలుగా వైద్య పరంగా, విద్య పరంగా, పరిశ్రమల పరంగా, వ్యవసాయ పరంగా, టూరిజం పరంగా అన్ని రకాలుగా అందరిని కలుపుకొని పోయి అభివృద్ధి చేయడం జరుగుతుంది. తప్పకుండా ఎప్పుడైనా ప్రజాపాలన ఆఫీస్, ఎమ్మెల్యే ఆఫీసు లోపల ఎవరైనా ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా చెప్పొచ్చు, హైదరాబాద్ ఆఫీసులు కూడా చెప్పొచ్చు. తప్పకుండా స్థానికంగా స్థానిక సర్పంచులు అయింది కాబట్టి ప్రజలు స్థానిక సర్పంచులు కూడా కొంత చిన్న చిన్న అంశాలను మీ స్థాయిలో పరిష్కారం చేసుకునే విధంగా ఉండాలని సందర్భంగా కోరుతూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి పక్షాన, రాష్ట్ర మంత్రివర్గం అందరూ కూడా ఇప్పుడు ఇలా 4 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాం హైదరాబాద్ లో, కానీ నేను అందలేనని చెప్పినాము. వారి పక్షాన కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, హుస్నాబాద్ మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉంటే నేరుగా కాంగ్రెస్ పార్టీ 13 గెలిచినది. 2 ఇండిపెండెంట్లు కూడా మరి తప్పకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో చేరుతా ఉన్నారు. 2 మాత్రం బీఆర్ఎస్ తరఫున గెలిచినారు. అది పందిల్లా, పొట్లపల్లి. బీజేపీ ఎవరు గెలవలేదు, సిపిఐ ఎవరు గెలవలేదు. అక్కన్నపేటలో 38 గ్రామ పంచాయతీలు ఉంటే 27 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలిచింది. 2 ఇండిపెండెంట్లు, 7 బీఆర్ఎస్ తరఫున గెలిచినారు. 1 బీజేపీ, 1 సిపిఐ. కోహెడలో 27 గ్రామ పంచాయతీలు ఉంటే 17 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలిచింది, 1 ఇండిపెండెంట్, 5 బీఆర్ఎస్ గెలిచింది, బీజేపీ 4 గెలిచింది. చిగురు మామిడిలో 17 సర్పంచులు ఉంటే 7 కాంగ్రెస్ గెలిచింది, 1 ఇండిపెండెంట్. రేకొండ కూడా నిన్న కాంగ్రెస్ పార్టీలో కలిసినాడు, ఆయన ఇండిపెండెంట్ చూస్తాను, అది కూడా. దాని తర్వాత 8 బీఆర్ఎస్ గెలిచింది, 1 బీజేపీ గెలవడం జరిగింది. సైదాపూర్ లో 27 గ్రామ పంచాయతీలు ఉంటే 19 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 7 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, దాని తర్వాత 1 బీజేపీ పార్టీ గెలిచినది. హన్మకొండ జిల్లా కింద భీమదేవరపల్లి 25 సర్పంచులు ఉంటే 15 కాంగ్రెస్ పార్టీ, 3 ఇండిపెండెంట్లు, 4 బీఆర్ఎస్, 3 బీజేపీ. అందులో నుంచి కూడా కొత్త వాళ్ళు సర్పంచులు వారు అక్కడ స్థానిక నాయకత్వంతో కలుస్తామని చెప్తా ఉన్నారు. ఎలకతుర్తికి సంబంధించి 20 గ్రామ పంచాయతీలు ఉంటే 10 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 ఇండిపెండెంట్లు, 7 బీఆర్ఎస్ పార్టీ, 1 సిపిఐ పార్టీ గెలిచినది. ఈ విధంగా మొత్తంగా 171కి 108 ప్లస్ 11, 40 బీఆర్ఎస్, 10 బీజేపీ, 2